ఆసుపత్రి సెక్యూరిటీ సూపర్వైజర్ ఓవర్ యాక్షన్ చేశారు. రోగి సహాయకుని చెంపపై కొట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సెక్యూరిటీ సిబ్బందితో రోగి సహాయకులు వాగ్వివాదానికి దిగారు. డాక్టర్లే పోతున్నారు. మీకోసమే చేస్తారు. నేను చూసినాను. పోతామని ఏది ఎక్కించి పంపేద్దండి. ఇట్లా నువ్వు పంపించినావు. ఎందుకు పంపిరు? మాట్లాడు. మాకన్నా అవ్వదు. ఎందుకు లేదు? అవతల వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే దాడి చేస్తారా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సెక్యూరిటీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బంది ఓవర్ యాక్షన్ తో వాగ్వివాదం నెలకొంది. ఏకంగా సిబ్బంది రోగి సహాయకులపై చెంప పగలగొట్టిన వైనం వెలుగు చూసింది. వివరాలు సుంకన్న అందిస్తారు. సుంకన్న. విజయచంద్రిక కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులు వారి సహాయకుల పట్ల కొంతకాలంగా ఈ సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నటువంటి నేపథ్యంలో ఒక రోగి సహాయకుడు నిన్న ఏదైతే ఆసుపత్రి ఇన్ గేట్ నుంచి లోపలికి వచ్చాడు. అత్యవసర పని మీద వచ్చినటువంటి క్రమంలో తన మిత్రుడు అతను ఇద్దరు అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇన్ గేట్ ద్వారానే బయటకు వెళ్తున్నటువంటి క్రమంలో టూ వీలర్ ను కూడా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మీరు అవుట్ గేట్ నుంచి వెళ్ళాలని చెప్పినటువంటి నేపథ్యంలో మేము కొంచెం పని మీద వెళ్తున్నాము కాబట్టి మీరు వదిలిపెట్టండి అని చెప్పినటువంటి క్రమంలో లేదు అవుట్ గేట్ నుంచే వెళ్ళాలని చెప్పారైతే మీకు కావాల్సిన వాళ్ళని అయితే అవుట్ గేట్ నుండి పంపిస్తున్నారు, మమ్మల్ని ఎందుకు పంపించట్లేదు, అటుగా వెళ్ళాలంటే కొంత దూరం అవుతుంది, ఈ గేట్ నుంచి పంపిస్తే మీకేం ప్రాబ్లం అని కూడా వాళ్ళు ప్రశ్నించినటువంటి నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది అదేవిధంగా ఈ రోగి సహాయకుడి మధ్య కూడా వాగ్వాదం నెలకొంది. ఒకనొక దశలో సహనం కోల్పోయి సెక్యూరిటీ సూపర్వైజర్ రోగి సహాయకుడిని చెంపపై కొట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది పేషెంట్స్ కూడా ఈ దృశ్యాన్ని చూసి నివేదపోయినటువంటి పరిస్థితి. ఈ వీడియో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధితుడు కూడా ఖచ్చితంగా తన పట్ల దురుసుగా తనపై చేసుకున్నటువంటి సెక్యూరిటీ సూపర్వైజర్ పైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఆ వైద్యాధికారులను కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. విజయచంద్రిక. థ్యాంక్ యూ సుంకన్న.